రస్తా టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేడు రాజు ఇంట్లో ఉన్నాము. బస్సులో పాట పాడి సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి వ్యక్తి, సెలబ్రిటీగా మారినటువంటి రాజు పాటల్లో మైమరిచిపోతాము. తన పాటలంటే ఎంతోమంది శ్రోతలు కూడా తన పాటలు వినాలని మా ఛానల్ ప్రేక్షకులకు ఎంతోమంది మెసేజ్లతో మరొకసారి రాజువారి ఇంటి వద్దకు వచ్చాము. వారి పాటలు ఏ విధంగా పాడుతున్నారు, ఏ టీవీ ఛానల్లోకి వెళ్ళారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజు గారు. నమస్కారం అండి గంగాధర్ గారు. బాగున్నారా? బాగున్నామండి. ముందుగా బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ. చెప్పండి, సరిగమప వెళ్ళారని తెలిసింది. అవునండి. అక్కడ ఎవరెవరిని కలిశారు, ఏ పాటలు పాడారు? అక్కడ ఫస్ట్ అక్కడ సరిగమప ప్రోగ్రాంకు వెళ్తే అక్కడ కోటి సార్ జడ్జ్, అలాగే శైలజ మేడం జడ్జ్, కాసర్ల శ్యామ్ అన్న జడ్జ్, ఈ ముగ్గురు జడ్జెస్ని కలిశాను. ఫస్ట్ నాకు ఫోన్ చేసింది ఎవరంటే జీ తెలుగు డైరెక్టర్ సతీష్ గారు కాల్ చేశారు. కాల్ చేసి ఆయన పిలిచిన తర్వాత ఒక గెస్ట్గా పిలిచిన తర్వాత నేను వెళ్ళాను. వెళితే అక్కడ ఒక 2 సాంగ్స్ వాడిచ్చారు, 2-3 సాంగ్స్ వాడిచ్చారు. అక్కడ పాడితే కోటి సారు అలాగే శైలజ మేడం వీళ్ళు అన్నారు, తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఇంకోటి కోటి సార్ అయితేనేమో నువ్వు ప్రతి ఒక్క హీరోకి పాడతావు అని చెప్పారు. సంతోష్. అలాగే శైలజ మేడం కూడా ప్రతి ఒక్క ఇల్లు ఇప్పుడు ఈ టీవీ ద్వారా నేను చూస్తూ ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు, సింగర్గా సక్సెస్ అవుతావు, నువ్వు అందరికీ పాడతావు అని ఆవిడ కూడా అన్నారు. అలాగే ఎస్పి బాలు గారిని కూడా కలవాలనుకున్నాను. 2015లో కలిశాను మేడం అని అంటే ఆవిడ అన్నారు, అన్నయ్య దీవెనలు కూడా నీకు ఎప్పటికీ ఉంటాయని చెప్పారు శైలజ మేడం కూడా. అలాగే ఏంటంటే నువ్వు తప్పకుండా సాధిస్తావు, నువ్వు తప్పకుండా సింగర్ అవుతావు అని చెప్పి శైలజ మేడం కూడా చెప్పడం జరిగింది. అలాగే కోటి సార్ కూడా చెప్పడం జరిగింది. కాసర్ల శ్యామ్ అన్న ఆయన ఏం చేశారంటే ఆయన కూడా అన్నారు, ఈ ఒక్క పాటతో మేమంతా నీ వాళ్ళం అయిపోయామని చెప్పారు. మా ప్రేక్షకుల కోసం ఆ పాట ఒకసారి. ఎస్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకునుమా, గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాక ఇద్దరి లక్షణం ఒకటేగా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నన్ను పెంచింది ఊరంత ప్రేమ, అమ్మల్ని నడిపించింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నన్ను పెంచింది ఊరంత ప్రేమ, ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ స్నేహ బంధం, ఎలా పిలుచుకున్నా ఎలా పెంచుకున్నా ఈ మట్టి సొంతం, నా చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే, ఈ స్నేహ బంధం
నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా ఏ ఆటలాడిస్తావు ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావు తానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అదే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభా దివ్యకాయం ప్రతిచి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకునుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటిగా వావ్ సూపర్ సూపర్ రాజు సూపర్. థ్యాంక్ యూ. ఈ పాట పాడినప్పుడు కోటి గారు వీళ్ళందరితో మాట్లాడావు కదా, మాట్లాడినప్పుడు నీకు ఏమనిపించింది రాజు? చాలా హ్యాపీ అనిపించింది. మామూలుగా ఏంటంటే నేను వాళ్ళ వాయిస్ టీవీలోనే విన్నా ఇన్ని సంవత్సరాల నుంచి. దిస్ ఇస్ ఫస్ట్ టైం వాళ్ళతో మాట్లాడినప్పుడు బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకి ఇలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ అలాగే ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. నేను ఏదైతే గమ్యాన్ని చేరాలనుకున్నానో దానికి వీళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకో పాట పాడావని చెప్పావు కదా, అదే పాట అదొకసారి మా ప్రేక్షకుల కోసం. ఓకే. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీళ్ళ పాట ఆడుకోవాలే గువ్వలాగా ఆడుకుంటాను నీ జంట గోరింకనై గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలే గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనే. రాజు సూపర్ రాజు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు మృదంగం వాయిస్తున్నప్పుడు నువ్వు మొదటిగా క్లాస్కు వెళ్ళినప్పుడు మొదటి క్లాస్లో నేర్పిన పాఠం ఏంటి మృదంగంలో? అది మన ప్రేక్షకులకి మృదంగం మొదటి క్లాస్ నేర్పిస్తావా రాజు? ఓకే, నేర్పిస్తా. మృదంగం ఫస్ట్ ట ది తోం నం ట ది తోం నం తత్త దిద్ది తోం తోం నం నం తత్త దిద్ది తోం తోం నం నం తత్త తత్త దిద్ది దిద్ది తోం 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 నం 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 తత్త తత్త దిద్ది దిద్ది తోం 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 నం 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 నం. ఎస్, ఇది మొదటి క్లాసా? అవును, ఫస్ట్ క్లాస్. మొదటి క్లాస్ గురువు గారు చెప్పినప్పుడు జయకుమార్ సార్ ఆకలింపు చేసుకున్నావా వెంటనే? ఎస్, జయకుమార్ చారి సార్ అంటే ఆయన ఇంకా నాతో ఆడుకుంటారు. ఆయనతో నేర్చుకున్నానంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్తే టైం అనేది తెలియదు, అంత హ్యాపీగా ఉంటారు ఆయన. గురువు గారు చెప్పగానే నువ్వు పట్టేసావా? పట్టేశాను. ఏమంటున్నారు అప్పుడు గురుగారు? అంటే సూపర్, అంటే ఏమంటారంటే ఇతనికి వచ్చమ్మా, ఆల్రెడీ వాయిస్తాడు, చెప్పినట్టు కరెక్ట్గా విని నేర్చుకొని వాయిస్తాడు,
ఇతనికి టాలెంట్ ఉంది అని చెప్పారు. టాలెంట్ ఉందన్న అందుకే జాయిన్ చేసుకున్నారు. ఇతనికి వస్తుంది మృదంగం అని చెప్పేసి చెప్పారు సారు. ఇతనికి వస్తుంది, ఖచ్చితంగా నేర్చుకుంటాడు, ఎందుకంటే ఇతను ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్స్ చేతులతోనే వాయిస్తాడు కాబట్టి ఇతనికి చెప్పింది చెప్పినట్టు నేర్చుకుంటాడు, అతనికి వస్తుందని చెప్పారు. మృదంగంతో పాటు ఒక భక్తి సాంగ్. ఓకే. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమగ్ర సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నీ పదమున ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. సాయి నీ పదమున ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. ఈ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ భావమైన జీవమైన నీవేగా, నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీ పదమున ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. మనుషులతో దైవం నువ్వు, కోసల రాముడివై కనిపించావు, గురి తప్పని భక్తిని పెంచావు, మారుతిలాగు పెంచావు. ప్రబల శురమునులను కలిగించావు, భోళా శంకరునిగా దర్శనమిచ్చావు. ముక్కోటి దైవాలు ఒక్కటైన నువ్వు, ముక్కోటి దైవాలు ఒక్కటైన నువ్వు, ఏకమనేకమ్మున విశ్రమించినావు, ఏకమనేకమ్మున విశ్రమించినావు. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. సాయి నీ పదమున ప్రభవించిన గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. సూపర్ 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 రాజు. థ్యాంక్ యూ. పాట పాడడం ఒక టాలెంట్ అయితే పాటతో పాటుగా మృదంగం వాయించడం అనేది మరో ఎక్స్ట్రాడినరీ టాలెంట్. థ్యాంక్ యూ భయ్యా. 2వ క్లాస్లో ఏం నేర్పించారు మీ గురువు గారు? 2వ క్లాస్ సూపర్ సూపర్ రాజు.
థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా వాయించట్లేదు, మోత మోగిపోతుంది మృదంగం. అలా ఉంటుంది మనతో. రాజుతో మామూలుగా ఉండదు. ఎస్. ఈ గురువుగారు మాట్లాడేటప్పుడు నీతో నేర్పించేటప్పుడు అవి ఎలా వాయించాలి, ఏ ఫింగర్స్ తోటి వాయించాలని చెప్తారా? చెప్తారు. ఇది ఈ ఫింగర్తో ఇలా వాయించాలి, దీంతో వాయించమని చెప్తారు. అంటే ఇది 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 తూమ్, ఇది తా, ఇది దీప్, ఓకే, ఇది నమ్, ఇలా చెప్తుంటారు. అలా మా గురువుగారు చెప్పినట్టు అలా వాయిస్తూ ఉంటానన్నమాట ఎనీ టైం. నేను ఇంకో విషయం ఏంటంటే ఆయన ప్రతి సినిమా పాటకు ఏదైనా ఒక బిట్టు వాయిస్తుంటారు. ఆ బిట్టుకి నేను పాట పాడాలి. ఆయన ఏ బిట్ అయితే వాయిస్తారో ఓకే, ఆ బిట్టుకి నేను పాడాలి. అంటే పాడుతూ ఉంటే నువ్వు కొడతావా? లేదు, ఆయన ఫస్ట్ వాయిస్తుంటారు, తాళం వేస్తారు. ఇప్పుడు ఆయన దగ్గర మృదంగం ఉన్నా ఏదున్నా సరే ఫస్ట్ ఒక సినిమా పాట ఏదైనా సరే ఫస్ట్ ఆయన వాయిస్తారు. అది నేను గెస్ చేయాలి. ఓకే, అంటే నాకు టెస్ట్ పెడతారు అనమాట మా గురువు గారు జయకుమారాచారి సారు. ఫస్ట్ నేను క్లాసుకు ఎంట్రీ అవ్వగానే ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్తారు ఏదైనా. దానికి నేను ఒక పాట పాడి వినిపించాలి. ఏది వాయించినా సరే ఇప్పుడు ఇలా వాయిస్తే ఓం నమో శివరుద్రాయ, దానికి మళ్ళీ ఒంటెగాన్ని కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్న దాన అని మళ్ళీ, లేకపోతే ఏ తోబ తోబా తోబ తోబా మస్తుగుంది దిల్డురూబా, ఇలా. అంటే ఆయన చెప్పిన వాటికి ఆయన ఏదైతే వాయిస్ అంటే ఏంటంటే టెస్ట్ పెడతారనమాట. రాజు, గురువుగారు నేను టెస్ట్ చేసినప్పుడు అందించిన 3 పాటలు ఇప్పుడు పాడావు కదా, ప్రేక్షకుల కోసం కొంటెదాన్ని కట్టుకో అనే పాట. ఓకే. కొంటెదాన్ని కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన, అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన, తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో సారిపోవలే చీకట్లు, తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవలే చీకట్లు, ఒంటెగాన్ని కట్టుకో కొంగుకేసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన, అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన. థ్యాంక్ యూ. ఇంకో పాట పాడావు. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో స్థితికంఠాయ, ఓం నమో హరణాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుగనాగానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలాభరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ, సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి, సుకుల సుఖాని దారిగా సుక్కలత్తి వాసి మీదిగా చూడ సక్కని స్వామి దిగినాడు రాయసరావురు వాడ దండోరా, ఏ రంగులు హంగులు పొడలేదురా ఇడు జంగమ శంకర శివుడేనురా, ఈ పొగంతును నీల
శాపమచ్చి సాక్షిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా పై పై కళ బైరాగిలా ఉంటాదిరా లీలా లోకాల నేలేటోడు నీకు సాయం కాకపోడు నీలోని కొలువున్నాడు నిన్ను దాటి పోడు ఓం నమ శివ జయ 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 ఓం నమ శివ జయ 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 ఓం నమ శివ గురు జయ 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 సింగళదు సింగ శివ శంభో ఓం నమ శివ జయ 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 సిరువాడ స్వామి సేవళ సంతే కాఫీ నోవ జయ 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 సింగళదు సింగ శివ శంభో ఓకే రాజు సూపర్ సూపర్ రాజు, థ్యాంక్ యూ. చాలా మంచిగా పాడుతున్నావు. పాడుతూ పాటతో పాటుగా మృదంగాన్ని వాయించడం అనేది మామూలు విషయం కాదు. నువ్వు చాలా మంచిగా వాయిస్తున్నావు. మంచిగా ఇప్పటికి ఎన్ని ప్రాక్టీస్లు అయిపోయినాయి, ఎన్ని క్లాసెస్కి అటెండ్ అయినావు రాజు? ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అండి నేను. 4 years నుంచి వెళ్తున్నావు. ఇప్పుడు అంటే ఇంకా లాస్ట్ అంటే ఇది 4 year ప్రస్తుతానికి నేను 4 year ఇప్పుడు. ఓకే, ఇందులో నీకు ఈ క్లాస్కి వెళ్తున్నప్పుడు ఇది కష్టమైంది అని అనిపించిన క్లాస్ ఏదైనా ఉందా? కష్టమైంది అంటే ఏం లేదు, మామూలుగా నేను నాకు ఏంటంటే నేను చిన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ చేతులతో వాయించాను కదా, అవును, అలా నాకు ఈజీ అనిపించింది. అసలు ఇది మామూలుగా 3వ క్లాస్లో ఏం చెప్పారు నీకు? 3వ క్లాస్లో ఏం చెప్పారంటే తాం కిట్ట తక్క జేమ్ ధీమ్ నామ్ తాం కిట్ట తక్క జేమ్ ధీమ్ నామ్ తాం కిట్ట తక్క జేమ్ ధీమ్ నామ్ కిట్ట తక్క ధీమ్ తక్క దీన తాం కిట్ట తక్క జేమ్ ధీమ్ నామ్ తాం కిట్ట తక్క జేమ్ ధీమ్ నామ్ తాం కిట్ట తక్క జేమ్ ధీమ్ నామ్ కిట్ట తక్క జేమ్ తక్క దీన తాం కిట్ట తక్క జేమ్ తక్క దీన కిట్ట తక్క జేమ్ తక్క దీన తాం కిట్ట తక్క జేమ్ తక్క దీన కిట్ట తక్క జేమ్ తక్క దీన తాం కిట్ట తక్క జేమ్ తక్క దీన కిట్ట తక్క జేమ్ తక్క దీన తక్క దీన తక్క దీన తక్క దీన తాం తక్క దీన తక్క దీన. సూపర్ సూపర్ సూపర్. ఈరోజు సింగర్తో పాటుగా రాజు మృదంగాన్ని నేర్పించే కళాకారుడుగా పరిచయం అవుతున్నావు ప్రేక్షకులందరికీ. సంగీత విద్వాంసుడుగా పరిచయం అవుతున్న రాజుకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇప్పటివరకు ఎన్ని క్లాసులు విన్నావు గురువుగారితో? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, అలాగే ఇప్పుడు లాస్ట్ క్లాస్. అంటే ఈ లాస్ట్ క్లాస్ అన్నమాట. ఇప్పుడు సార్ తర్వాత జూన్లో రిటైర్ అవుతారు. ఈలోపు మాకు నేర్పిస్తారు, బాగా నేర్పిస్తారు. ఇంకా మాకు ఈ ఎగ్జామ్ అయిపోతే నెక్స్ట్ చూడాలి. ఈ ఎగ్జామ్ సర్టిఫికేట్స్ కోర్స్ ఇప్పుడు ఈసారి ఈ సంవత్సరం, తర్వాత డిప్లొమా. ఎక్కడ ఉంటుంది నీకు? ఇక్కడ నాకు తెలిసి అనుకుంటున్నా కోటి కాలేజ్. ఓకే, కోటి కాలేజ్లో అంటే త్యాగరాజ మ్యూజికల్ కాలేజ్ కోటి, అక్కడ ఉంటుంది. నేను నేర్చుకునేదేమో ఇక్కడ అన్నమాచార్య మ్యూజికల్ కాలేజ్. ఓకే, అక్కడ ఎగ్జామ్స్ అంటే లాస్ట్ ఇయర్ 4th డిప్లొమా అక్కడ ఎగ్జామ్స్ వాళ్ళు పెడతారు. అంటే ఇంకా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వీళ్ళు పెడతారు. ఓకే, అలా అన్నమాట. అయితే మృదంగంతో పాటుగా శివుడి పాట. ఓకే. అల్లదిగో శ్రీశైలం అది నా శ్రీశైలం, మల్లికార్జునుడు కాపురముండే ఇల్లది నా శ్రీశైలం. అల్లదిగో శ్రీశైలం అది నా శ్రీశైలం, మల్లికార్జునుడు కాపురముండే ఇల్లది నా శ్రీశైలం. అల్లదిగో శ్రీశైలం అది నా శ్రీశైలం.
ముక్కోటి ప్రమధులిడు కడల మొక్కుబడులు చెల్లింతురట ముక్కోటి ప్రమధులిడు కడల మొక్కుబడులు చెల్లింతురట కొండ కొండపై తేలిపోడ కొలువుండే దేవర చూచేదాకా క్షణకాలం మన ధ్యానం అల్లదిగో శ్రీశైలం అదేనా శ్రీశైలం మల్లికార్జునుడు కాపురం ఉండే ఇల్లదియేనా శ్రీశైలం అల్లదిగో శ్రీశైలం అదేనా శ్రీశైలం సురల దొరల మణి కిరీటములలో మెరుపు తళుకులకు హారతులంట సురల దొరల మణి కిరీటములలో మెరుపు తళుకులకు హారతులంట మునుల ఋషుల ముఖముఖరములై పదములంట పడిపై వారములట మునుల ఋషుల ముఖముఖరములై పదములంట పడిపై వారములట అల్లదిగో శ్రీశైలం అదేనా శ్రీశైలం మల్లికార్జునుడు కాపురం ఉండే ఇల్లదేనా శ్రీశైలం అల్లదిగో శ్రీశైలం అదేనా శ్రీశైలం దాక్కున్న కాశీపట్నంలో ఎక్కున్న కైలాస పర్వతం దాక్కున్న కాశీపట్నంలో ఎక్కున్న కైలాస పర్వతం అక్కడికే వెళతాం హరాయని ఒక్కొక్క మెట్లే కడతాం అక్కడికే వెళతాం హరాయని ఒక్కొక్క మెట్లే కడతాం ఒక్క నిమిషం ఇక వదలం అయ్యను పక్క నుండి కదలం ఒక్క నిమిషం ఇక వదలం అయ్యను పక్క నుండి కదలం హరోం హరోం హర హరోం హరోం హర హరోం హరోం హర 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 హరోం హరోం హర హరోం హరోం హర హరోం హరోం హర 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 అల్లదిగో శ్రీశైలం అదేనా శ్రీశైలం మల్లికార్జునుడు కాపురం ఉండే ఇల్లదేనా శ్రీశైలం అల్లదిగో శ్రీశైలం అదేనా శ్రీశైలం. హర హర మహాదేవ శంభో శంకర. థ్యాంక్ యూ. చాలా మంచిగా పాడుతున్నావు రాజు. ఇప్పుడు వేరే వాళ్ళు పాట పాడుతున్నా కూడా మృదంగం కొట్టగలుగుతావా? వాయించగలుగుతా. ఓకే, ఒకసారి ట్రై చేద్దామా? ఓకే. శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజా శివాయ తాండవ భవాయ తాండవ ఆనంద తాండవ నటరాజా శివరాజా శివరాజా శివకామా ప్రియ శివరాజా నటరాజా నటరాజా నర్తన సుందర నటరాజా. నందివాహన నటరాజా నాగాభరణ నటరాజా నీలకందర నటరాజా గౌరీపతియే నటరాజా 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 నర్తన సుందర నటరాజా. సూపర్ సూపర్, మంచిగా వాయిస్తున్నావు అన్ని పాటలకి. థ్యాంక్ యూ సో మచ్. ఇది రఘు కుంచే గారితో నీకు ఉన్నటువంటి బంధం ఎలాంటిది రాజు? మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఏంటంటే
ఫస్ట్ నన్ను అసలు అంతమందితో పాటు చాలామంది చూస్తారు, ఫేస్బుక్లో చూస్తారు ఆయన. ఇదే కలేజా సాంగ్ వాడితే ఇట్లా చేతులు వేస్తూ వాడితే రఘు కొంచెం సార్ చూస్తారు. చూసి కీర్తి అక్కతో అతని నెంబరు పంపించు నాకు అని అంటే ఆవిడ నాకు కాల్ చేసి ఆమె ఆ నెంబరు ఆయనకు పంపిస్తే నాకు మరుసటి రోజు రఘు కొంచెం సార్ కాల్ చేశారు. ఇట్లా చేతులు వేస్తూ బాగా పాడుతున్నాం అని చెప్పేసి అన్నారు. ఇలా మాట్లాడుకున్న తర్వాత పలాస 1978 అనే సినిమాలో ఇట్లా అవకాశం వస్తుంది అంటే అందులో పాడిస్తా అని ఎప్పుడు చెప్పారంటే నాకు ఫిబ్రవరిలో చెప్పారు, శివరాత్రి తర్వాత చెప్పారు. చెప్తే సరే సార్ పాడతా అని అంటే ఇంకా ఆయన సరే మేము మా డైరెక్టర్ గారు అలాగే మా రైటర్ మేము అందరం కలిసి మాట్లాడుకొని చెప్తామని అంటే నాకు జూన్లో కాల్ వచ్చింది. జూన్ 1వ తేదీ నాకు పాట పంపించారు ఆయన రఘు కుంచే సార్. పంపిస్తే ఆ పాట జూన్ 19వ తేదీ వరకు నాకు అవకాశం ఇచ్చారు. జూన్ 19 తర్వాత నేను ఆయన స్టూడియోకి వెళ్ళా. అది అంతకుముందు మేము ఫోన్లోనే మాట్లాడుకున్నాం, డైరెక్ట్ లేదు, మేము మీ ఇద్దరం కలుసుకున్నది లేదు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి ఇలా మేము ఫోన్లోనే మాట్లాడుకున్నాం. కలుసుకున్నది మాత్రం ఈ పాట కోసం స్టూడియోలో కలిసాం. ఇంకా ఆ రోజు వెళ్ళా, 8:30కి వెళ్ళా. 8:30కు వెళ్తే ఉదయం 11 గంటలకు షూటింగ్ అయింది. అంటే షూటింగ్ స్టార్ట్ చేసాం. సాయంత్రం 4ంటికి షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయాక ఈ పాట ఓకే అయింది. పలాస 1978 అనే సినిమా. ఒకసారి ఆ పాట ప్రేక్షకుల కోసం. బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరే వైభోగం, బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరే వైభోగం, జముకుల కొండని వాయించన్నా, బెక్కురు కొండని చూపించన్నా, ఎత్తుకి అవతల ఎప్పుగా ఎదిగిన పచ్చని సౌభాగ్యం, చీడి తోటల సింగారాలు, ఆ ఎర్ర చెరువు ఎగురు కొంగల కోలాటాలు, జీడి పప్పు పేరు చెబితే చాలు, పలాస విలాసం గుర్తొస్తాదే, దేశాలన్నీ తొలో బొంగారంలా భావించిలువైన పంటేదే, ఎంతటి వంటైనా ఇది ఉంటే ఓ అందం, ఎంతటి ఓడైనా దీని రుచికే దాసోహం, రెక్కలు ముక్కలు సమట సుక్కలు మంకి నమ్మకి నైవేద్యం, బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు, బస్తాలెత్తే వస్తాదులు, ఆ కండలు ఎరగవు అందరిలాంటి ముస్తాబులు. సంక్రాంతి పండక్కి మీ బావ వచ్చిండా? వచ్చాడు. మీ బావగారితో ఇక్కడే కదా ఇల్లు, ఇక్కడే సెలబ్రేట్ చేస్తాం. ఎలా జరిగింది సంక్రాంతి పండగకి? అల్లుళ్ళు వస్తుంటారు ఎక్కడి నుంచో, ప్రతి ఒక్కరు కూడా అత్తగారింటికి వెళ్తుంటారు. మీ ఇంటికి మీ బావ వచ్చి ఎలాంటి సందడులు చేశాడు? ఎస్, అంటే ఇక్కడ ఆ ఇంట్లోనే చేసుకున్నాం అందరం, ఆ ఇంట్లోనే సంక్రాంతి సంబరాలు హ్యాపీగా చేసుకున్నాం. సంక్రాంతి పండుగ సంబరం పాట రూపకంగా. ఎస్ డోలీ 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 రే, డోలీ 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 రే, డోలీ 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 రే, డోలీ 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 రే. ఆనందాలే పల్లవించి కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన, ఆనందాలే పల్లవించే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన, మమతల మాలలు తెచ్చి
గొబ్బెమ్మల కొలువే చేసి ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి పగలంతా చేరి ఆడే పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండగ చేద్దామా సన్నాయి పాటలు విందామా డోలే 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 రే డోలే 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 రే ఎస్ సూపర్ సూపర్. రాజు, వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఓ ఇంటోడు అవుతుండా? అవుతాడేమో. ఏమో అవుతాడేమో. ఆ విషయం నేను చెప్పను, ఎందుకంటే మీరు ముందు సింగింగ్ గురించి అడిగితే నేను దాని గురించి చెప్తా. ఆ విషయం నాకు ఇంటివాడు కూడా కావాలని కోరుకుంటుంది కదా అమ్మ. ఓకే, అంటే అవుతానేమో, చూద్దాం. సంతోషం. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా వెంకటేశ్వర స్వామి పాట. ఓకే. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఓకే, సూపర్ సూపర్. ఇంకా ఎలాంటి పాటలు పాడతావు? ముద్దబంతి నవ్వులు మూగబాసలు ముద్దబంతి నవ్వులు మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులు మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులు మూగబాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులు మూగబాసలు. లా 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 లా. థ్యాంక్ యూ. మీ అల్లుళ్ళ కోసం ఒకసారి మామని తలుసుకుంటూ అల్లుళ్ళ కోసం పాట. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు ఊగనా పాడనా కంటి పాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొదుపు. సూపర్ సూపర్ రాజు. నీకు చెల్లి అంటే బాగా ఇష్టం కదా, నేను మంచిగా అందంగా తయారు చేస్తుంటుంది. మీ చెల్లి కోసం పాడవా పాట మరి? చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జూలాలి జో జూలాలి జో. చిలకమ్మ గోరింక నేనే గాని నీవెంక జూలాలి జో జూలాలి జో. నువ్వు ఆడే ఆటవుతా నువ్వు నిద్రవుతేను పాడుకునే పాటవుతా నువ్వు ఆడుకుంటేను నీకంటే నాకెవరున్నారే నా సిరిమల్లి నన్ను నీ బంధం నీవమ్మా. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జూలాలి జో జూలాలి జో. థ్యాంక్ యూ రాజు. ఆ, అమ్మ కోసం, మన ప్రేక్షకులందరి కోసం అమ్మ మీద పాట. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది అందరినీ కదే శక్తి అమ్మ ఒక్కదే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కదే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది అందరినీ కదే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. సూపర్ సూపర్ ఎక్సలెంట్ రాజు. అమ్మ కోసం, చెల్లి కోసం, మీ అల్లుల కోసం మంచి పాటలు పాడి శ్రోతలందరినీ కూడా ఎంతో అలరింపజేశావు. అయితే మృదంగం నేర్చుకోవాలనుకునే వారికి నువ్వు ఇచ్చే సలహా ఏంటి రాజు? అంటే మామూలుగా ఏంటంటే మృదంగం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి అసలు ఫస్ట్ నాకేంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా వాయించడం వచ్చు కాబట్టి అందరికీ ఇలా అలా నాకు అలా వచ్చేసింది. ప్రతి ఒక్కరూ అంటే ఇంకా మృదంగం కానీ అండ్ తబలా కానీ డ్రమ్స్ ఏవి నేర్చుకున్నా సరే నేర్చుకోవాలని అంటే సంకల్పం ఉండాలి. ఓకే, అది ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఇప్పుడు నేను ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనుకుంటున్నా. నేను బాగా నేర్చుకొని తప్పకుండా ప్లేబ్యాక్ సింగర్ అవుతా. అలాగే ఇది కూడా నా ఏం ఏంటంటే డాన్స్కి ఎవరైనా పాడితే వాళ్ళ పాటలకి వాయించాలి. ఓకే, ఈ థాట్తో నేను నేర్చుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ మృదంగం నేర్చుకునే వాళ్ళు నేనిచ్చే ఇదేంటంటే ఎందుకంటే నాకంటే అంటే బాగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్లస్ నాకంటే అంటే నేర్చుకునే వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం వస్తుందా రాదా అని అనుకుని ఉంటారేమో, కానీ అదేం భయం లేదు, తప్పకుండా వస్తుంది. మనం ఏదైతే సంకల్పం పెట్టుకున్నామో దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అంటే ఎక్కడ నేర్పిస్తారు, ఏ గురువు గారి దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అని? అంటే ఎవరైనా ఇప్పుడు మృదంగం విద్వాంసులు ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఇండియాలో చాలామంది లేరు, ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లోనే చాలామంది ఉన్నారు మృదంగం నేర్పించే వాళ్ళు. ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు, ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అంటే మనకు ఎవరు బాగా నేర్పిస్తే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇది నేను చెప్పేది ఏంటంటే మన మీద ఎవరు అంటే బాగా నేర్పించే వాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ నేర్పిస్తారు. జయశంకర్ గురువు గారు దగ్గర నేర్చుకుంటే ఎలా ఉంటుంది? ఆయన దగ్గరికి రావాలంటే ఎలా?
నేను ఆయన చూడలేదండి ఇప్పటివరకు, అంటే నాకు తెలియదు ఆయన గురించి. జయకుమార్ సార్, జయకుమార్ గారు. జయకుమార్ సార్ దగ్గర నేర్చుకోవాలంటే ఆయన ఏం లేదండి, ఆయన దగ్గరికి రావాలంటే జ్యోతినగర్ పిల్లర్ నెంబర్ 84, మెహదీపట్నం జ్యోతినగర్ పిల్లర్ నెంబర్ 84, అక్కడికి వస్తే ఎవరైనా చెప్తారు. అక్కడ ప్రిన్సిపాల్ సారు వీళ్ళు అందరు ఉంటారు అక్కడ. జయకుమార్ గారు సార్ దగ్గరికి వచ్చి మృదంగం నేర్చుకోవాలంటే పిల్లర్ నెంబర్ 84 మెహదీపట్నం జ్యోతినగర్కి వచ్చి అక్కడ గురువుగారి దగ్గర నేర్చుకోవచ్చు. ఎవరైనా మన నేర్చుకోవాలనుకుంటే ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనుకున్నటువంటి రాజు మృదంగం కూడా అక్కడే నేర్చుకుంటున్నారు. గురువుగారు చాలా శ్రద్ధాశక్తులతోటి మృదంగాన్ని నేర్పిస్తారని చెప్పేసి కూడా రాజు అంటున్నాడు. ఎస్ నేను ఎందుకంటే ఎవరైనా మృదంగా నేర్చుకోవాలనుకున్నటువంటి ఈ అడ్రస్కి వెళ్ళి జయకుమార్ గారి దగ్గర మృదంగా నేర్చుకోవచ్చు. చాలా మంచిగా నేర్పుతారు శ్రద్ధతో. మీరు కూడా సంకల్పం ఉంటే కనుక అక్కడ వెళ్ళి నేర్చుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఆయన గురించి చెప్పాలి. ఆయన ప్రతి మ్యూజిషియన్ అంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఆయన వాయిస్తారు, ప్రతి సినిమా కూడా వాయిస్తారు. ఆయనకు రాందంటూ లేదు. ఓకే, ఆయనకు మృదంగంతో పాటు ఆయన తబలా, అలాగే డ్రమ్స్, వైలన్, సూపర్, అలాగే కీబోర్డ్, ఇవన్నీ వచ్చాయి ఆయనకి. అంటే మృదంగం అండ్ తబలా, డ్రమ్స్, కీబోర్డ్ ఇవన్నీ వచ్చు. ఆయన ఇవన్నీ వాయిస్తారు. అంటే అనేక సినిమాలకు కూడా తను మ్యూజిక్ వాయిస్తారు. అదేవిధంగా ట్రైన్ కూడా చేస్తారు జయకుమార్ గారు. పిల్లర్ నెంబర్ 84 మెహదీపట్నం జ్యోతినగర్కు విచ్చేసి అక్కడ ఆయన యొక్క శిక్షణలో మీరందరూ కూడా మ్యూజిక్ మంచిగా నేర్చుకొని ప్రయోజకులు అవుతారని ఆశిస్తూ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎవరైనా బాగా నేర్పిస్తారు కాబట్టి మన ప్రపంచంలో చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరి దగ్గర నేర్చుకున్నా హ్యాపీగా నేర్చుకుంటే చాలు, అంతే. నల్ల నల్లని వాడు నామములు గల్లవాడు, నల్ల నల్లని వాడు నామములు గల్లవాడు, నామములు గల్లవాడు, నామములు గల్లవాడు, కరుణతో కానరాడే గోపాల కృష్ణ బాలుడు, కనులకు కానరాడే నల్ల నల్లని వాడు నామములు గల్లవాడు, నల్ల నల్లని వాడు నామములు గల్లవాడు, నామములు గల్లవాడు, నామములు గల్లవాడు, నామములు గల్లవాడు, కరుణతో కానరాడే గోపాల కృష్ణ బాలుడు, కరుణతో కానరాడే. సూపర్. జయకుమార్ గారు మృదంగమే కాదు, కీబోర్డ్, గిటార్, జాస్, డ్రమ్స్ ఇవన్నీ కూడా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ మీద కూడా వారు శిక్షణ అందిస్తారు. జయకుమార్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు శిక్షణ పొంది మ్యూజిక్ విద్వాంసులుగా మారే అవకాశం ఉంది. మీ యొక్క సంకల్పమే మిమ్మల్ని నిలబెడుతుంది భవిష్యత్తులో కూడా. అంతేకాకుండా ఇప్పుడు రాజు తన పాటతో పాటుగా మృదంగం నేర్చుకుంటున్నాడు. భవిష్యత్తులో ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనే తన సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరోసారి మీ ముందు స్పెషల్ గెస్ట్తో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి రస్తా టీవీ.